కులపిచ్చి వల్ల 2 నెలల పాప బలి. నాగర్ కర్నూల్ డిస్టిక్లో మల్లన్న జాతర జరుగుతుంది. మల్లన్న జాతర కోసం వచ్చిన చాకలి, చంద్రకళ ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అడ్డుకొని కులం తక్కువ వాళ్ళు గుడికి ఎలా వస్తారని ఆపడంతో అదేంటిది ఇదేం దౌర్జన్యం అని అడిగితే వాళ్ళని జడలు పట్టుకొని కొట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మమ్మల్ని వదిలే అన్నా కూడా వాళ్ళ చేతిలో ఉన్న 2 నెలల పాపని కాలుతో తొక్కి చంపేశారు. ఇలా పాపకి జరిగిన అన్యాయం పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే మీరు చిన్న పాపను పట్టుకోవడం జాతరకు వెళ్ళడమే తప్పు, ఇంకా అది తొక్కిసలాటలో జరిగింది కానీ ఎవరు ఉద్దేశించి మీ పాపను చంపలేదని పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు. డీటెయిల్గా కనుక్కుంటే ముచ్చట ఏంటంటే వీళ్ళందరూ రెడ్డిస్. ఇప్పుడు లీడింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ రెడ్డిస్. ఎస్ఐ రెడ్డియే అక్కడ సర్పంచ్, ఎవరైతే ఈ పాపను తొక్కి చంపిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తుకారం, సర్పంచ్ తుకారం, ఈ తుకారం ఇక ఎస్ఐ వీళ్ళందరూ రెడ్డిసే. ఈ తుకారంతో పాటు ఇంకా 4 ఉన్నారు, వాళ్ళ పేర్లు చూడండి: శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మరికొందరు. వీళ్ళందరూ కూడా రెడ్డిసే. చాకలోళ్ళు గుడికి వచ్చి దర్శనం చేసుకునే హక్కు లేదు మీకు. మీరు కులం తక్కువ వాళ్ళని అడ్డుకొని వాళ్ళని ముందుగా అడ్డుకునే ముందు ఒక్కొక్కరిని తలా 100 రూపాయలు అడిగారు. ఎప్పుడు లేని 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు జడలు పట్టి లాగి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కొట్టి, చంద్రకళ వాళ్ళ తమ్ముడిని, తల్లిని, తండ్రిని అందరినీ కొట్టి చేతిలో ఉన్న పసికందు అమానుషమైన చిన్న పిల్ల, ఆ పిల్లకి ఏందో ఈ కులం అంటే ఏందో కూడా తెలియదు. ఈ గొడవలలో, కులపిచ్చి గొడవలలో ఆ పాపని కాలుతో తొక్కి చంపేశారు. సాక్ష్యాలు ఉన్నా సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే స్టేషన్లో ఉన్న ఎస్ఐ కూడా రెడ్డియే. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చి రాబోయే అంటే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ పార్టీ బ్యాచ్ కాబట్టి, అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అని. ఇంకెన్ని రోజులు ఈ కులపిచ్చి? అరే మీరు మనిషి పుట్టుక పుట్టిరా, ఇంకేమైనా ఉందా? మంచిగా అన్నం తింటారా, గడ్డి తింటారా? చిన్న పాప, 2 నెలల పాప. ఆ పాప ఏం చేసింది మిమ్మల్ని? ఈ తొక్కిసలాట జరిగే టైంలో చంద్రకళ వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరీ బతిలాడింది. అయ్యా చిన్న పాప ముఖం చూసైనా మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, దండం పెడతా అంటే కూడా వదలకుండా ఆ పాపని కాలుతో తొక్కి చంపేశారు. చంద్రకళ కాళ్ళు పట్టుకొని బతిలాడంతో కూడా వదలలే. ఈ పాప ముఖం చూసైనా వదిలేయండి అంటే ఆ పాపని తొక్కి చంపారు. ఈ పాపని పట్టుకొని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే చికిత్స పొందుతూ పాప చనిపోయింది. ఈ 2 నెలల పాపకి అసలు ఈ కులపిచ్చి అంటే ఏందో కూడా తెలియదు. అలాంటి పాపని మీకు కాళ్ళతో తొక్కి మరీ ఎలా చంపబుద్ధి అయింది? మీరు మనుషులేనా అసలు? కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అందరూ రెడ్లై ఉండడం వల్ల రెడ్డీస్ కాకుండా వేరే కులమోడికి ఏ అన్యాయం జరిగినా ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే మీరు అందరూ రెడ్డీస్, తప్పు చేసింది కూడా రెడ్డీసే కాబట్టి అది అందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కంప్లైంట్ తీసుకోడు. ఏదైతే చంపిన సర్పంచ్ ఉన్నాడో ఆయన రెడ్డియే. ఆయన మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోరు. వీళ్ళ మీద తొక్కిసలాట, చంపడం, ఎటువంటి చిన్న మాట అన్నా కూడా తిరగబడి కొట్టడం, ఎటువంటి కేసులు పెట్టినా తీసుకోకపోవడం, కన్సిడర్ చేయకపోవడం. ఎందుకంటే వాళ్ళు తక్కువ కులం వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీకి ఈ తక్కువ కులం వాళ్ళు, అయినా తక్కువ కులం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డీస్ గొప్ప, మిగతా చాకలోళ్ళు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు తక్కువ అని ఎవరు చెప్పారు? ఎందుకు ఈ కులపిచ్చి? కాంగ్రెస్ పార్టీకి కులం తక్కువ వాళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష? ఇల్లులు గోలగొట్టడం, రైతులకి యూరియాలు ఇవ్వకపోవడం. మీకు పెద్ద వాళ్ళు ఇల్లులు అవపడవు. మిడిల్ క్లాస్ అక్కడ వాడు సొంతంగా లోన్లు తెచ్చి ఈఎంఐలు కట్టిన ఇల్లులు గోలగొట్టడం. డెవలప్మెంట్ అడిగితే డెవలప్మెంట్ ఉండదు. కాకపోతే ఇలాంటి పేద ప్రజల మీద పడి వస్తారు. సరే ఇవన్నీ పక్కన పెడితే 2 నెలల పాప, ఆ పాప ఏం చేసింది మిమ్మల్ని? అన్యాయంగా ఆ పాప ప్రాణాలు తీసేశారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిది? ఈ పాపకు న్యాయం జరగాలి. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అలా పాల్గొన్న ప్రతి ఒక్కడికి శిక్ష ఖచ్చితంగా పడాలి.